పేతురు రాసిన పత్రిక రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట అంటారు. పౌలు గారు ఏమని అంటారంటే, పేతురు గారు ఏమంటున్నారంటే, పౌలు గారు రాసిన కొన్ని యొక్క మాటలను చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు అంటున్నారు. ఎవరంట వాళ్ళు? విద్యాహీనులు, అస్థిరులైన వారు చాలా వరకు కూడా పౌలు గారు రాసిన సంగతులను అపార్థం చేసుకున్నారంట, అపార్థం చేసుకుంటున్నారంట. ఎందుకంటే వారికి దైవిక ఆత్మచేత నడిపింపబడక వారు ఆ మాటలను అపార్థంలోకి తీసుకొని వారికి అర్థం కాక అనాలా, లేకపోతే ప్రభుని ప్రేమించలేదనాలా, ఏమనాలి అంటే ఇంకా ఏమని చెప్పగలం? విద్యాహీనులు పోని వారికి బైబిల్ మీద అవగాహన రానప్పుడు అపార్థం అవుతుంది. తర్వాత అస్థిరులైన వారు, స్థిరం లేకుండా, వాక్య విషయంలో స్థిరం లేకుండా ఉండేవారు కూడా అపార్థం చేసుకుంటున్నారంట. ఎందువల్ల జరుగుతుంది ఈ సంగతి అంటే, ఖచ్చితంగా ఇది ఒక దురాత్మ. ఈ అపార్థానికి దారితీసే స్థితి కలిగించేది వేరొక ఆత్మ. ఎందుకంటే ప్రతి మాటకు అపార్థమే. అటు విశ్వాసులైనప్పటికీ కూడా, అవిశ్వాసులైనప్పటికీ కూడా. ప్రభు యొక్క లేఖనం తెలిసిన వారు ఒకటి అయితే, తెలియని వారిలో కూడా ఈ సంగతి ఉంది ప్రపంచంలో. ఎందువల్లంటే ప్రతి వ్యక్తి మీద కూడా ఆ విషయం జరుగుతున్న విషయాలు అపార్థం చేసుకోవడానికి ఎక్కువ మనసు పెడుతున్నారు. అలాగా చేసినప్పుడు ఏమవుతుందంటే మనిషి మధ్యన ఉన్న ప్రేమ తగ్గిపోయి, దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, ఆ ప్రేమామయుడి యొక్క సంకల్పం ఏంటంటే అందరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలని, అందరూ ఐక్యత కలిగి ఉండాలని, దైవ స్వభావంలో ఉండాలని ఆయన సృష్టించిన విధానాన్ని పాడు చేయడమే ఆ ఆత్మ యొక్క లక్ష్యం, ఆ దురాత్మ యొక్క లక్ష్యం, ఆ సాతాను యొక్క ఎత్తుగడ. కనుకనే ఈ మనుషుల మధ్యన అపార్థాన్ని నెలకొల్పి, ఒక మనిషి యొక్క ఆలోచన ఇంకో మనిషికి అందకుండా, అర్థం కాకుండా చేసేసి వారి యొక్క బాంధవ్యాలని చెడగొట్టి, వారి బాంధవ్యాలను పక్కకు నెట్టి, ఆ పరిస్థితులను మార్చేసి, వారి మధ్య భేదాన్ని సృష్టించి, కక్షలకు, అసూయకు, ఈర్ష్యకు తావిచ్చి ఆత్మ నశింపజేసేలాగా ఆ యొక్క ఆత్మ ప్రేరేపణ జరుగుతుంది. అర్థం అవడానికి చెప్తున్నాను, మీకు అర్థం అవడానికి మాత్రమే చెప్తున్నాను. ఒక వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. వారు ఒక ఊరిలో ఉన్నారు. ఆ ఊరిలో ఉండగా ఆ తల్లిదండ్రుల యొక్క కుమారుడేమో హైదరాబాద్లో ఉన్నాడు, చాలా దూరంలో ఉన్నాడు. వారిని చూసే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఊరిలో ఉన్న ఒక వ్యక్తి చూస్తున్నాడు, ఆలనా పాలనా చూస్తుండగా ఆ వ్యక్తి 6 నెలలకో 10 నెలలకో లేకపోతే ఎప్పుడో వచ్చి వెళ్ళేవారు. కానీ ఈలోపుగా జరిగే సంగతి ఏంటంటే, ఆ వ్యక్తి వచ్చినప్పుడు కాలం ఎక్కడ గడుపుతాడంటే వేరే యొక్క వేరే చోట, ఆ తల్లిదండ్రులను విడిచి ఎప్పుడుకో రావడమే 6 నెలలకో సంవత్సరానికి వస్తున్నాడు. తీరా గడపడం చూస్తే ఎక్కడ గడుపుతున్నాడు? వేరే చోట గడుపుతున్నాడు. ఆ ఉన్న 2 రోజులు, ఒక రోజు కూడా వేరే చోట గడిపి వెళ్ళిపోతుంటే ఈ ఊర్లో ఉండి ఆలనా పాలన చూసే వ్యక్తి అన్నాడు, అయ్యా కొంచెం మీరు వచ్చినప్పుడు మీరు అక్కడక్కడ గడపకుండా మీ తల్లిదండ్రుల యొద్ద గడపండి. వారు వృద్ధాప్యంలో ఉన్నారు, రేపో మాపో ప్రాణం విడిచేలా ఉన్నారు కొద్ది రోజుల్లో. కనుక వారు మీ ప్రేమను కోరుకుంటున్నారు. మీరు వచ్చేదే 6 నెలలకి, సంవత్సరానికి ఒకసారి, అది కూడా 1 రోజు 2 రోజులు సెలవు పెట్టుకుని వస్తారు. కనుక గడిపే కాలం అంతా కొంచెం అక్కడ అటెండ్ అవ్వండి అని ఇక్కడ ఊర్లో ఉండి కొంచెం వారి యొక్క స్థితిని పట్టించుకున్న వ్యక్తి సలహా ఇస్తే అది అపార్థమైంది. అదిగో వారి దగ్గరికి వెళ్ళొద్దంటావా, వారిని కలవద్దంటావా, నువ్వెవరు నాకు చెప్పడానికి, నాకు తెలియదా అని అంటున్న సంగతి. ఇలాగ మనుషుల మధ్యన భేదాభిప్రాయాన్ని సృష్టించి, మనుషుల యొక్క ప్రేమను త్రోసివేసి, మనుషుల యొక్క ఆ ప్రేమను కల్మషం చేసి, చెబుతున్న సంగతి అర్థం చేసుకోలేనంత వారుగా అయిపోతున్నారు. ఎవరు? విద్య కలిగిన వారే, విద్య ఉన్నవారే, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారే అపార్థానికి తావునిస్తున్నారు.
ఈ అపార్థం ప్రేమను చల్లార్చేలా చేస్తుంది, మనుషులను దూరం చేస్తుంది, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ప్రణాళికను పక్కన పెట్టేస్తుంది. అందుకే ఇక్కడ పేతురు గారు అంటున్నారు, ఆ, ఇలాగనే మన ప్రియ సహోదరుడైన పౌలు గారు కూడా 2 పేతురు 3 అధ్యాయం 2వ వచనం 15వ వచనం చదువుతున్నానండి. అలాగున మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వాటిని విద్యాహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖమును అపార్థము చేసినట్లు తన స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. కానీ వారు లోకంలో ఉన్నారు, వారు మారుమనసు పొందలేదు, మనుషుల మధ్యన భేదం ఉండి అట్లా మాట్లాడుకున్నారంటే ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ లేఖనం దగ్గరికి వచ్చి లేఖనానుసారమైన జీవితం జీవించాలని తెలుసుకొని మారుమనసు పొందామని చెప్పుకుంటూ కూడా ఏమవుతుందంట, దేవుని లేఖనాన్ని అపార్థం చేసుకునే స్థితిలో ఉన్నారంటే విశ్వాసులు. ఇందాక నేను చెప్పిన సంగతి, వాళ్ళు విశ్వాసులు కాదు, లోకంలో ఉన్నారు. ఇంకా వారు ఏమైనా ఆలోచిస్తారు, ఏమైనా నింద వేస్తారు, ఏమైనా మాట్లాడతారు, అది వేరే విషయం. మీకు అర్థమవడానికి చెప్పాను ఆ సంగతి. ఇప్పుడు లేఖనం తెలిసి బైబిల్ క్షుణ్ణంగా చదివి ప్రభు యొక్క రాకడ గురించి అయినా, పునరుద్ధానం గురించి అయినా, బాప్తిసం గురించి అయినా, లేకపోతే ఆచార వ్యవహారాల్లోనైనా పౌలు గారు రాసిన మాటలను అపార్థం చేసుకునే స్థితి కనబడుతుంది. చేసుకుని లేఖనాన్ని వక్రీకరించి వారు స్వకీయ నాశనమునకు అపార్థం చేయుదురు అని చెప్పింది. వారు తమ్ము నాశనం చేసుకోవడమే కాదు, తన ఆత్మను, ఇతరుల ఆత్మను కూడా, రక్షింపబడిన ఆత్మలను కూడా నాశనం చేసే స్థితికి తీసుకెళ్తున్నారు. అందువల్ల ఆ లేఖనాన్ని అపార్థం చేసుకోకూడదని మనం చేస్తూ ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు. ఆయన గొప్ప జ్ఞానమైన గొప్ప పండితుడు పౌలు గారు. ఆయన మాట్లాడుతున్న మాట అర్థం కాక కొన్ని సంగతులు ఆయా కాలానికి మట్టికే అని, ఆ సంఘం మట్టికే అని ఇట్లా బోధిస్తూ అపార్థం చేసుకునే స్థితికి కూడా వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. కనుక విశ్వాసులంగా మనము చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలిస్తే లేఖనాన్ని అనుసరించడానికి వీలవుతుంది. అప్పుడు మనము చక్కగా రాజ్యానికి వారసులు అవుతాం. లేకపోతే ప్రతిదీ కూడా ఇంకా అపార్థం చేసుకున్నాడంటే ఇంకా అపార్థంగానే అయిపోద్ది. అనర్థాలకు దారితీసే పరిస్థితులు, సంఘాలు విడిచిపోతున్నారు, సంఘాలు చీలిపోతున్నాయి, సంఘాలు ఏమవుతున్నారంటే విచ్ఛిన్నమైపోతున్నారు. మనుషుల ఇక్కడ చెప్పిన మాట పూర్తిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే పరిస్థితులు కనబడట్లా. ఒక వ్యక్తి మాట్లాడిన మాట అక్షరాల అప్పగించండి చెప్పగలిగితే, చేర్చి కానీ తీసివేసి కానీ చేసినప్పుడు అది అపార్థానికి దారితీసే పరిస్థితి వస్తుంది. ఇది బీ కేర్ఫుల్. విశ్వాసులుగా ఆత్మను కోల్పోతారు, ఆత్మ దుఃఖపడే పరిస్థితి వస్తుంది. పరిశుద్ధాత్మ దుఃఖపడే పరిస్థితికి మనము తావివ్వకూడదు. అది చెప్పదలుచుకున్న సంగతి. కాబట్టి మీరు గ్రహిస్తారని కోరుకుంటున్నాను.